హలో హాయ్ నమస్తే. మీరు చూస్తుంది భూపాంజనేయ స్వామి దేవాలయం, శ్రీ భూపాప్తి ఆంజనేయ దేవాలయం అని కూడా అంటారు. ఇది భూప సముద్రంలో ఉంది. హనుమంతుడు చాలా ఫేమస్, ఇక్కడ చాలా ఫేమస్. కోరిన కోరికలు తీర్చుకోవచ్చు. చూసుకోండి ఒకసారి, దయచేసి మీ కోరికలు ఉంటే దయచేసి ఏదంటే అడగండి, హనుమంతుడు తీర్చేస్తాడు. చాలా పవర్ఫుల్ హనుమంతుడు ఇది. సో నేను అందుకని ఏం చేశానంటే, భూప సముద్రానికి వచ్చినప్పుడు నేను తీశాను ఇది. మీ అందరికీ అర్థం కావాలి, దేవుడు ఉన్నాడు ఇక్కడ. హనుమంతుడు అనమాట, చాలా పవర్ఫుల్. భూపాబ్ది అంటారు, భూప సముద్రం అంటారు. కాబట్టి మీ అందరికీ చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇంత మారుమూల ఎవరు రారు త్వరగా. ఇది రాయదుర్గం దగ్గర భూప సముద్రం అని ఉంది, అక్కడ ఇది ఉంది. కాబట్టి అందరికీ ఐడియా కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. చుట్టుపక్కలంతా పంట పొలాలు చూడండి, మీరు చూడండి. చాలా రిమోట్ ఏరియాలో ఉంటుంది, చాలా రిమోట్ ఏరియాలో ఉంటుంది. నేను అందుకని ఈ వీడియో తీశాను. ఎందుకంటే చాలా తక్కువ వీడియోస్ ఉంటాయన్నమాట. అంటే ఇంత రిమోట్ ఏరియాలో కూడా అద్భుతమైన పవర్ఫుల్ దేవుడు ఉన్నాడు ఇక్కడ. అందుకని నేను ఏం చేశానంటే, చాలా తక్కువ మంది యూట్యూబ్ వీడియోస్ దగ్గర ఉంది ఇది. భూపాబ్ది అని కానీ భూప సముద్రం అని కానీ అంటారు. అద్భుతమైన మహిమలు గల హనుమంతుడు అనమాట. ఈ చుట్టుపక్కల అంతా పంట పొలాలు ఉన్నాయి, చుట్టుపక్కల పంట పొలాలు ఉన్నాయి. ఈ వీడియో ఫస్ట్ వీడియో నాకు తెలిసిన మటుకు యూట్యూబ్లో ఇది ఫస్ట్ వీడియో. దయచేసి అందరూ చూసుకోండి, మొక్కుకోండి. రాకపోయినా పర్వాలేదు, మీకు విజువల్స్ పెట్టాను. ఈ విజువల్స్ అత్యద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇది భూప సముద్రం అంటాం దీన్ని. ఇది చాలా చాలా ఫేమస్. ఒకప్పుడు మా నాన్నగారు బీకే రాఘవేంద్రరావు గారు వాళ్ళ బ్రదర్స్ అందరూ కలిసి గుడిని నిలబెట్టారని చెప్పాలి. మా నాన్నగారు బీకే రాఘవేంద్రరావు గారు వాళ్ళ బ్రదర్స్ అందరూ కలిసి గుడిని నిలబెట్టారు. అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. అసలు లొకేషన్ చూస్తే ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాదు, ఇక భక్తులకైతే పరవశం అనమాట. సో నేను డీటెయిల్స్ అన్నీ మళ్ళీ మీకు దీంట్లో పెడతాను. దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చూడొచ్చు. ఇక్కడ చాలా రేర్ వీడియో ఈ హనుమంతుడిది, యూట్యూబ్లో ఎక్కడ లేదు. నేను అందుకనే చుట్టుపక్కల కూడా ఎలా ఉంది సరౌండింగ్స్, ఇప్పుడు బాగా డెవలప్ అయింది. దేవుడి దయతోని బాగా డెవలప్ అవుతుంది, బాగా డెవలప్ అయింది. ఎందుకంటే చాలా మహిమలు ఉన్నాయి. మీరు ఏదైనా కోరుకుంటే డెఫినెట్గా మీకు ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, శిలాతోరణం అంటాం దీన్ని. ఇక్కడ చూడండి, మీకు హనుమంతుడు డైరెక్ట్గా మీరు గరుడ, హనుమంతుడు ఎదురుగా చాలా పవర్ఫుల్ గరుడ. ఈ గరుడ ఉండడం వల్ల మనకేంటంటే, హనుమంతుడి దగ్గర మీరు ఏదైనా కోరుకున్నా కూడా ఈయన ఇట్లే మోసుకుపోతాడు, అందరికీ తెలుసు చరిత్రలో. చూడండి, అద్భుతమైన శిల్పకారుందరి ఉంది ఇక్కడ పైన, బ్యూటిఫుల్ ఉంది. మీరు ఈ వీడియో చూసుకుని కోరిన కోరికలు చూసుకుంటే చాలండి. నేను చెప్తున్నాను, చాలామంది నమ్మరు. మోస్ట్ పవర్ఫుల్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, హనుమంతుడి పక్కన శంకు చక్రం ఉంటుంది. కొంచెం లైటింగ్ ఆపోజిట్ సెల్హోటీలా కనబడుతుంది. హనుమంతుడి పక్కన శంకు చక్రం చాలా విశేషమైన ధ్వజస్తంభం అనమాట, మన భాషలో చెప్పాలంటే. సో ఈ ధ్వజస్తంభానికి అటు ఇటు ఉన్నారు హనుమంతుడు, గరుడు. స్పెషల్. ఇంకో ప్రత్యేకమైన ఏంటంటే, భూపాబ్ది సముద్రానికి ఇక్కడ లిపి రాయబడి ఉంది. 600 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన గుడి, ప్రారంభించిన గుడి అనేసి ఇక్కడ చూపిస్తున్నారు వచ్చిన భక్తులు. శంకు చక్రం అద్భుతం, శంకు చక్రం పర్ఫెక్ట్గా ఉంది. చూడండి, దీని ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ భూమిలో తవ్వినప్పుడు 600 ఏళ్ల కిందల ఎవరైతే పెట్టారో వాళ్ళ ద్వారా వచ్చింది. శంకు చక్రాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ లిపి రాయబడి ఉంది. 600 కింద భూప సముద్రం అనే గ్రామంలో హనుమంతుడు ఇలా ఉన్నాడు. హనుమంతుడు యొక్క విశేషాలు తెలియజేస్తూ రాయబడిన లిపి అనమాట. ఇది చాలా రేర్ వీడియో అండి. అందుకనే అందరికీ చూపించడానికి నేను ఇక్కడ వచ్చాను లక్కీగా. అందరు కొద్ది భక్తులు కూడా వస్తున్నారు రెగ్యులర్గా. చాలా బాగుంది. ఏదైనా ఉంటే కూడా మీరు వచ్చి, ఇక్కడ నేను అడ్రస్ డీటెయిల్స్ చెప్తాను, వచ్చి దర్శనం చేసుకోవచ్చు. విశేషమైన గుడి. ఓకేనండి, ఓకే.